నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి నామములో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబములు సంతోషంగా ఉన్నాయని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. మీకోసం మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము. నా ప్రియులారా, ఈరోజు దేవునికి ఇష్టలైన వారిగా మనం ఉండాలి కదా. దానికి ఉన్నటువంటి స్థితి ఏమిటి మనిషికి అనేది మనము వాక్యం ద్వారా ధ్యానించినప్పుడు ఏం తెలుస్తుందంటే, మనకు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అనేసి వాక్యము చాలా క్లారిటీగా మనకు బయలుపరుస్తుంది కదా. మరి ఆ విశ్వాసము ఎక్కడ ఉంది, ఆ విశ్వాసాన్ని ఎలా మనలో కలిగి ఉండాలన్నది మనము తెలుసుకోవాల్సినటువంటి అంశంగా ఉన్నది. కాబట్టి ఆ విశ్వాసము సత్యములో ఉందండి. ఆ సత్యమే యేసుక్రీస్తు నామం. ఆ నామము దగ్గరికి వచ్చి మనము ఎలా రావాలి, ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవాలంటే ఎలా రావాలా? మొట్టమొదట మనకు కావాల్సింది ఏమంటే మారుమనస్సు అనుభవం. ఆ మారుమనస్సు అనుభవము ఒకటి, నమ్మకం. ఈ రెండు మన పెట్టుబడి. ఈ పెట్టుబడితో వచ్చినప్పుడు ఈ రెండు కలిసినప్పుడు దీనత్వం మనలో. ఈ దీనత్వం అనేది ఆత్మీయమైనటువంటి గుణం మనకు. మరి ఈ దీనత్వాన్ని ప్రభు అంగీకరిస్తున్నాడు. ప్రభు ఎక్కడైతే అంగీకరించినాడో ఆయన పరిశుద్ధ రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ప్రాయచిత్తం కలుగుతుంది మనకు. ఎక్కడ ప్రాయచిత్తం కలిగిందో అక్కడ మనకు ఆత్మ ప్రత్యక్షత, విశ్వాసం అనేటువంటి శక్తి ద్వారా ఆత్మ ప్రత్యక్షత కలుగుతున్నది. ప్రియులారా, మరి మనలో ఉన్న మారు మనస్సు అనుభవము, దీనత్వము ఎంత నాణ్యత కలిగి ఉంటుందో అది దేవుణ్ణి మెప్పిస్తుంది. ఎంత నాణ్యత కలిగిందో అంత గొప్ప ఆత్మశక్తి, విశ్వాసం అనేటువంటి శక్తి ద్వారా మనలోనికి ప్రవేశిస్తున్నది. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకునేప్పుడు పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వారిగా ఉంటాం. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి నామములో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబములు సంతోషంగా ఉన్నాయని నేను విశ్వాసంతో నమ్ముతున్నాను. మీకోసం మేము ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాము. నా ప్రియులారా, ఈరోజు దేవునికి ఇష్టలైన వారిగా మనం ఉండాలి కదా. దానికి ఉన్నటువంటి స్థితి ఏమిటి మనిషికి అనేది మనము వాక్యం ద్వారా ధ్యానించినప్పుడు ఏం తెలుస్తుందంటే, మనకు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అనేసి వాక్యము చాలా క్లారిటీగా మనకు బయలుపరుస్తుంది కదా. మరి ఆ విశ్వాసము ఎక్కడ ఉంది, ఆ విశ్వాసాన్ని ఎలా మనలో కలిగి ఉండాలన్నది మనము తెలుసుకోవాల్సినటువంటి అంశంగా ఉన్నది. కాబట్టి ఆ విశ్వాసము సత్యములో ఉందండి. ఆ సత్యమే యేసుక్రీస్తు నామం. ఆ నామము దగ్గరికి వచ్చి మనము ఎలా రావాలి, ఆ విశ్వాసాన్ని మనం పొందుకోవాలంటే ఎలా రావాలా? మొట్టమొదట మనకు కావాల్సింది ఏమంటే మారుమనస్సు అనుభవం. ఆ మారుమనస్సు అనుభవము ఒకటి, నమ్మకం. ఈ రెండు మన పెట్టుబడి. ఈ పెట్టుబడితో వచ్చినప్పుడు ఈ రెండు కలిసినప్పుడు దీనత్వం మనలో. ఈ దీనత్వం అనేది ఆత్మీయమైనటువంటి గుణం మనకు. మరి ఈ దీనత్వాన్ని ప్రభు అంగీకరిస్తున్నాడు. ప్రభు ఎక్కడైతే అంగీకరించినాడో ఆయన పరిశుద్ధ రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ప్రాయచిత్తం కలుగుతుంది మనకు. ఎక్కడ ప్రాయచిత్తం కలిగిందో అక్కడ మనకు ఆత్మ ప్రత్యక్షత, విశ్వాసం అనేటువంటి శక్తి ద్వారా ఆత్మ ప్రత్యక్షత కలుగుతున్నది. ప్రియులారా, మరి మనలో ఉన్న మారు మనస్సు అనుభవము, దీనత్వము ఎంత నాణ్యత కలిగి ఉంటుందో అది దేవుణ్ణి మెప్పిస్తుంది. ఎంత నాణ్యత కలిగిందో అంత గొప్ప ఆత్మశక్తి, విశ్వాసం అనేటువంటి శక్తి ద్వారా మనలోనికి ప్రవేశిస్తున్నది. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకునేప్పుడు పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వారిగా ఉంటాం. గాడ్ బ్లెస్ యూ.